ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ద నంబర్స్ 6, 12 and 14. ఇప్పుడు 6, 12, 24 ఉంది. దీంట్లో మొదటి అనుపాతం అంటే ఎక్స్. మొదటి అనుపాతం అంటే ఎక్స్. సో దీని అర్థం ఏంటి సార్? x:6 అనేది 12:24కి ప్రపోర్షన్ అని అర్థం. అదే కదా సార్ మనం చేసింది. సో కాబట్టి x/6 ఈజ్ ఈక్వల్ టు 12/24. 12 1s are 12 2s are 2 1s are 2 3s are అంటే x ఈజ్ ఈక్వల్ టు 3. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు 3. x 6, 12, 24. దీన్ని ఈ రకంగా చూడొచ్చు, లేకపోతే ఇలా చూడండి సార్, ఇలా కూడా చూడొచ్చు. x 6, 12, 24. చాలా జాగ్రత్తగా చూడండి సార్. నేను ఈ చెప్పే కాన్సెప్ట్ మీకు అడ్వాన్స్ ప్రాబ్లంలో ఉపయోగపడుతుంది. x × 24 ఈజ్ ఈక్వల్ టు 6 × 12. x × 24 ఈజ్ ఈక్వల్ టు 6 × 12. యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేద్దాం. యూనిట్ డిజిట్ యూజ్ చేస్తే 6 2 12, ఈ రైట్ హ్యాండ్ సైడ్ 2, దీని యూనిట్ డిజిట్ 4. 4 ఇంటూ ఆన్సర్ ఆప్షన్ దేనితోటి చేస్తే నాకు 2 రావాలి. సెకండ్ ఆప్షన్ 4 4 16 కాదు. డి ఆప్షన్ 4 6 24 కాదు. సి ఆప్షన్ 4 7 28 కానే కాదు. కాబట్టి ఎక్స్ ఎంత ఉండాలి? 3. పెద్ద పెద్ద నంబర్లకు చాలా ఈజీగా మనము యూనిట్ డిజిట్ లాజిక్ తోటి ట్రై చేయొచ్చు. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే రైట్ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మళ్ళీ రిప్లై చేస్తున్నాను సార్. పెద్ద నంబర్లకు నేను ఇదే లాజిక్ యూజ్ చేస్తా. x × 24 ఈ 6 × 12. 6 2 12 అంటే యూనిట్ డిజిట్ 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ కూడా 2 ఉండాలి. 4 3 12 కాబట్టి ఆన్సర్ యూనిట్ డిజిట్ 3 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 3 ఉండాలి. హింట్ ఇవి మనకు పెద్ద పెద్ద ప్రాబ్లంలోకి యూజ్ అవుతుంది. ఏంటి సార్ ఈ హింట్ అంటే? ఇక్కడ చూడండి సార్, x × 24 ఈజ్ ఈక్వల్ టు 6 × 12. x × 24 ఈజ్ ఈక్వల్ టు 6 × 12. 7 కానే కాదు. x గనక 7 వేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక నంబర్ 7 తోటి భాగింపబడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏ నంబరు కూడా 7 తోటి భాగింపబడట్లేదు. రైట్ హ్యాండ్ సైడ్ ఏ నంబరు కూడా 7 తోటి భాగింపబడట్లేదు. పెద్ద పెద్ద నంబర్లకు ఈ లాజిక్ అద్భుతంగా వర్క్ అవుతుంది సార్. ఇది పోయింది. ఇది గనక ఎక్స్ గనక 4 అయింది అనుకోండి, 4 × 24, ఇది 6 × 12. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 2 నంబర్లు 4తో డివైడ్ అవుతున్నాయి. ఇది 4తో డివైడ్ అవుతుంది, ఇది 4తో డివైడ్ కాదు. కాబట్టి 4 పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్, 6 × 24 ఈజ్ ఈక్వల్ టు 6 × 12. 24 12కి ఎట్లా ఈక్వల్ అవుతుంది? కాదు. కాబట్టి మనం ఎలా చూసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ ఈ హింట్స్ యూజ్ చేసే మనం చాలా క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. x × 24 ఈక్వల్ టు 6 × 12. ఎక్స్ అనేది 7 తోటి గనక డివైడ్ అవుతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7తో డివైడ్ అయింది, రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ కావట్లేదు. 6 12 7తో డివైడ్ కాదు. 7 పోయింది. 4 చూస్తూనే ఉంటే తెలుస్తుంది. ఇది 4తో డివైడ్ అయింది, ఇది 4తో డివైడ్ అయింది. 2 నంబర్లు 4తో డివైడ్ అయింది, ఇది 4 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి కాదు. 6 × 24 ఈక్వల్ టు 6 × 12. 6 క్యాన్సిల్ చేస్తే 24 12 అన్నాడు. 24 12 ఎందుకు అవుతుంది? కాదు. రైట్, చిన్న నంబర్లు ఉంది కాబట్టి ఇది బెస్ట్ మెథడ్. నంబర్లు పెరిగినప్పుడు మనం ఈ చిన్న చిన్న హింట్స్ యూజ్ చేద్దాం. మీకు ఏదైతే వచ్చో అది మీ పద్ధతి. మీరు ఎట్లయితే ఎగ్జామ్లో సాల్వ్ చేయాలో అది నా పద్ధతి. ఆ పద్ధతి ఒక 70 ప్రాబ్లం చేసేసరికి మీకు ఐడియా వస్తుంది. అందరికీ ఇది క్లియర్గా ఉంటే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఫస్ట్ ప్రాబ్లం అందరికీ క్లియర్గా సార్? ఎవ్రీబడి కైండ్లీ రిప్లై సార్. నేను ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ కామెంట్స్ చూస్తాను.
ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. అందరికీ ఐడియా క్లియర్ కదా? సెకండ్ క్వశ్చన్, రైట్? ద సెకండ్ ప్రపోర్షన్, మనకు ఏది కావాలో అది ఇంపార్టెంట్. రెండో అనుపాతం 28, x అనేది 28 తర్వాత వస్తుంది, ఎందుకంటే అది రెండో అనుపాతం కాబట్టి. 28x 4 5, x అనేది 28 తర్వాత పెట్టుకున్నాను ఎందుకంటే అది అనుపాతంలో ఉంది కాబట్టి. 28x 4 5 దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే దాని మీనింగ్ ఏంటి సార్? 28:x ఈజ్ ప్రపోర్షనల్ టు 4:5. 4:5. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీన్ని మనం మల్టిపుల్ యాంగిల్స్లో చూద్దాం. 28/x ఈజ్ ఈక్వలెంట్ టు 4/5. 4 1 4 7 7 5 35. ఎక్స్ వాల్యూ ఎంత? 35. ఇది ఈజీ, ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. ఎక్స్ వాల్యూ 35. నవ్వు దీనికి ఇంకో వే కూడా చూడండి సార్. హింట్ కొంచెం మనకు అర్థమవుతే పెద్ద నంబర్లకు కూడా ఈజీ అయిపోతుంది. 28 × 5 ఈజ్ ఈక్వలెంట్ టు x × 4. 28 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది 7 తోటి డివైడ్ అవుతుంది, అంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. 4 7తో డివైడ్ కావట్లేదు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఖచ్చితంగా 7 తోటి డివైడ్ అవ్వాలి. ఎక్స్ అనేది 7 తోటి డివైడ్ అవ్వాలి. 39 7తో డివైడ్ కావట్లేదు, 48 కావట్లేదు, 40 కావట్లేదు. ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది 5 తోటి డివైడ్ అవుతుంది, 5 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 5 తోటి డివైడ్ అవ్వాలి. ఈ 5 వేసుకుంటే మనకు 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి. ఏంటి ఆప్షన్లు? 48 39. 5 తీసుకుంటే 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి, 7 తీసుకుంటే 3 ఆప్షన్లు ఎగిరిపోయాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. సో కాబట్టి ఎక్స్ ఖచ్చితంగా 7 తోటి డివైడ్ అవ్వాలి. ఉన్న ఒకటే ఒక ఆప్షన్ 7 తోటి డివైడ్ అయ్యేది, ఆప్షన్ నంబర్ సి. సో ఈ మెథడ్స్ ద్వారా సంఖ్యలో అంకెలు పెరిగినాయి అనుకోండి, మనం ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్, రైట్? సొల్యూషన్. మనం ఏమడుగుతున్నాడు? థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు, అంటే 3వ అనుపాతం అడుగుతున్నాడు. 3వ అనుపాతం అంటే ఏంటి సార్? 2, 3 మొదటి అనుపాతం, రెండో అనుపాతం, మూడో అనుపాతం. 2 3x 15 ఇది దేంట్లో ఉంది? ప్రపోర్షన్లో ఉంది. 2 3x 15 ఇది ప్రపోర్షన్లో ఉంది. ನಾವು ఇక్కడ చూస్తే దీనికి ఏంటి సార్? 2 × 15 ఈజ్ ఈక్వలెంట్ టు 3 × x. 2 × 15 ఈజ్ ఈక్వలెంట్ టు 3 × x. ఈజీగా మనకు ఆన్సర్ వచ్చింది. 30 ఈజ్ ఈక్వలెంట్ టు 3 × x. ఎక్స్ వాల్యూ అనేది 10. మనకు చూడంగానే తెలిసిపోయింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 10. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 10. నవ్వు ఏమేమి ఆన్సర్లు కావో చూద్దాం. 2 × 15 ఈజ్ ఈక్వలెంట్ టు 3 × x. 2 × 15 ఈజ్ ఈక్వలెంట్ టు 3 × x. మనకు చూడంగానే 20 40 ఎగిరిపోయింది. 2 × 15 ఈజ్ ఈక్వలెంట్ టు 3 × 20. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 4తో డివైడ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ నంబరు 4 తోటి డివైడ్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్? సేమ్ లాజిక్ 3 × 40. పెద్ద నంబర్లకి ఈ లాజిక్ అద్భుతంగా వర్క్ అవుతుంది సార్. 3 × 40. 2 and 15 ఇది 4 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి 20 పోయింది అండ్ 40 పోయింది. దాని తర్వాత 30 వేసుకున్నాం అనుకోండి, 3 తోటి డివైడ్ అవుతుంది, 30 కూడా 3తో డివైడ్ అవుతుంది. రెండు నంబర్లు 3తో డివైడ్ అవుతున్నాయి, కానీ 15లో ఒకటే 3తో డివైడ్ అవుతుంది కాబట్టి అది కానే కాదు. ఈ యూనిట్ డిజిట్ ప్రధాన సంఖ్య లాజిక్, భాజనీయత సూత్రాలు ఇది వచ్చుంటే అరిథమెటిక్లో చాలా ప్రాబ్లమ్స్ మనం పెద్ద నంబర్లకు కూడా మీకు ఇప్పుడు కనబడుతుంది. జస్ట్ రైట్ ఇప్పుడే మనం బిగిన్ చేసాం కాబట్టి చిన్న నంబర్ తీసుకున్నారు. పెద్ద నంబర్లకు మీరు యాక్చువల్గా సాల్వ్ చేస్తే 2 నిమిషాలు పడితే అది 10 సెకండ్లలో లేచిపోతుంది ఆన్సర్. ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా?